టీడీపీ కోటాలో మంత్రి పదవి కోసం పోటీ చాలా తీవ్రంగా ఉంది. ఇప్పటికే పార్టీలో ఎంతో కాలం నుంచి కొనసాగుతున్న వారితో పాటు వలస వచ్చిన సీనియర్లు కూడా మంత్రిగిరిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఆయా సామాజిక వర్గాల వారీగా మంత్రి పదవులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది టీడీపీ అధిష్టానం. బీసీ, కమ్మ, కాపు నేతలకు 5 చొప్పున మంత్రి పదవులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రెడ్లకు 3 లేదా 4, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీలకు 1 చొప్పున మంత్రి పదవులు ఇచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఈ మేరకు జిల్లాల వారీగా నేతల పేర్లను పరిశీలిస్తున్నారు టీడీఎల్పీ నేత చంద్రబాబు. అలాగే జిల్లాల వారీగా సామాజిక వర్గాల పరంగా చూస్తే మంత్రి పదవులు ఆశిస్తున్న నేతల జాబితా చాలా పెద్దగానే ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి విజయవాడ నుంచి మా ప్రతినిధి సురేంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సురేంద్ర, చెప్పండి, టీడీపీ కోటాలో మంత్రి పదవి కోసం చాలా మంది పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నారు? అప్డేట్స్ ఏంటి? కవిత, పూర్తిగా చంద్రబాబు కేబినెట్కి సంబంధించి పూర్తిగా మంత్రులకు సంబంధించి కసరత్తు అయితే కొనసాగుతుంది. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన కదా దగ్గర నుంచి కూడా పూర్తిగా ఎవరెవరు మంత్రి పదవులు ఇవ్వాలి అనే దాని మీద అయితే కసరత్తు అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇటు టీడీపీతో పాటు జనసేన, బీజేపీ కూటమిగా ఉన్నారు కాబట్టి ఎవరిని తీసుకుంటే బెటర్ అనే దాంట్లో పరిశీలన అయితే చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కాపు సామాజిక సమీకరణ నేపథ్యంలో కాపు, అదేవిధంగా కమ్మ, బీసీ 3 రంగాలకు సంబంధించి 5 మంత్రి పదవులు, అదేవిధంగా ఓసీకి సంబంధించి 3 పదవులు, దాంతోపాటు రెడ్లకు సంబంధించి 3 పదవులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి ఒక్కొక్క పదవి ఇవ్వాలని చెప్పి నిర్ణయానికి వచ్చినట్టయితే తెలుస్తుంది. దానికి సంబంధించి పూర్తిగా కసరత్తు పేర్ల పరిశీలన అయితే జరుగుతుంది. గతంలో ఎవరైతే చంద్రబాబు కేబినెట్ లో మంత్రులుగా పనిచేస్తారో వాళ్ళకి ఈసారి ప్రయారిటీ ఉంటుంది. దాంతోపాటు యువతకి, మహిళలకు కూడా ప్రయారిటీ ఇస్తామంటూ టీడీపీ నేతలు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాపు సామాజిక వర్గం చూస్తే గంటా శ్రీనివాసు, జ్యోతుల నెహ్రూ, నారాయణ, కన్నా లక్ష్మీనారాయణ, నిమ్మల రామానాయుడు పేర్లు అయితే వినిపిస్తున్నాయి. కమ్మా సామాజిక వర్గానికి సంబంధించి చంద్రబాబు, లోకేష్, గొట్టిపాటి రవి, గోరెంట్ల బుచ్చి చౌదరి పేర్లు అయితే వినిపిస్తున్న పరిస్థితి. ఇటు బీసీలకు సంబంధించి అయ్యన్న పాత్రుడు, పల్లా శ్రీనివాసు, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, కోనా రవికుమార్, కళా వెంకట్రావు పేర్లు అయితే వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి మాధవి రెడ్డి, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఓసీలకు సంబంధించి రఘురామ కృష్ణరాజు, శ్రీరామ్ తాతయ్య, అదేవిధంగా టీజీ భరత్ పేర్లు వినిపిస్తున్న పరిస్థితి. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి బాల వీరాంజనేయులు, అనిత, ఐతాబతుల ఆనందరావు, నక్క ఆనందబాబు, గుమ్మడి సంధ్యారాణి పేర్లు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు జనసేనకు సంబంధించి కూడా 4 మంత్రి పదవులు వస్తాయి, బీజేపీకి సంబంధించి 2 మంత్రి పదవులు వస్తాయని చెప్పి చెబుతున్న పరిస్థితిలో వాళ్ళు కూడా లిస్టులు ఫైనల్ చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కవిత. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ.